రేపే బుధవారం. రేపు దీపావళి కంటే ముందు వచ్చేటటువంటి బుధవారం కనుక రేపు కేవలం ఒక్క మందారం పువ్వుతో ఇలా చేస్తే చాలు, 4 వైపుల నుండి ధనం వరదలా దూసుకు వస్తుంది. అంతేకాదు 60 నిమిషాల్లోనే అదృష్టాన్ని తప్పకుండా పొందుతారు. రేపు ఎంతో పవిత్రమైనటువంటి దీపావళి కంటే ముందు వచ్చే బుధవారం. బుధవారం రోజున మనం మందారం పువ్వుతో ఈ పరిహారం చేయటం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. కష్టాల నుండి దరిద్రాల నుండి విముక్తి కూడా లభిస్తుంది. కష్టాలు దరిద్రాలు తొలగిపోతే ప్రతి మనిషి కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రతి మనిషికి అప్పులు ఆర్థిక సమస్యల వల్లే అనేక రకాల కష్టాలు ఎదురవుతాయి. వారి జీవితంలో మనశ్శాంతి కరువైపోతుంది. ఎప్పుడైతే చేతి నిండా ధనం ఉంటుందో అప్పుడే వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అప్పుడే వారి జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారుతారు. కోటీశ్వరులుగా ఎదుగుతారు. కోట్ల సంపదకి అధిపతిగా మారిపోతారు. అలాంటి ఒకరోజు మనకి కూడా రావాలి అంటే రేపు దీపావళి కంటే ముందు వచ్చే బుధవారం చాలా పవిత్రమైనటువంటిది. బుధవారం అంటే బుధ గ్రహానికి చాలా ఇష్టం. విష్ణుమూర్తికి కూడా బుధవారం అంటే చాలా ఇష్టం. కనుక ఎవరైతే బుధవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని మందారం పువ్వుతో చేస్తారో అలాంటి వారికి జీవితంలో కష్టాలు అనేవి అస్సలు ఉండవు అని చెప్పుకోవచ్చు. కటిక దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారిపోతారు. కోట్లకి అధిపతిగా మారిపోతారు. కోరుకున్నంత సంపద వచ్చి పడుతుంది. అంతేకాదు వారి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. ఈ పవిత్రమైనటువంటి రోజున ఎవరైతే మందారం పువ్వుతో ఈ పరిహారాన్ని నమ్మకంతో చేస్తారో అలాంటి వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. అసలు మనకు ఆర్థిక సమస్యలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మనం తెలిసో తెలియకో చేసిన పొరపాట్ల వల్ల కుజదోషాలు అలానే ఇతర దోషాలు అనేవి మనకు పడుతూ ఉంటాయి. ఈ దోషాల వల్ల మనం జీవితంలో ఏది కూడా సాధించలేము. అంతేకాదు ఈ యొక్క దోషాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి, అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తాయి. ఇంతటి యోగం అదృష్టం మనకి కలగాలి అంటే గనక ఇక బుధవారం రోజున గణపతిని పూజిస్తూ ఉంటాము. అంతేకాదు బుధవారం రోజు అంటే శ్రీ మహావిష్ణువుకి కూడా చాలా ఇష్టం. విష్ణుమూర్తిని బుధవారం రోజున పసుపు రంగు పూలతో పూజించినట్లు అయితే అలానే తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లు అయితే గనక మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారిపోతుంది. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. కోట్లకి అధిపతిగా మారిపోతారు. అంతేకాదు జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మందారం పువ్వు అంటే గణపతికి చాలా ఇష్టం. అలానే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. ఈ మందారం పువ్వు అనేది మన ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది. మన చుట్టూ ఉండేటటువంటి నకారాత్మక శక్తిని కూడా తొలగిస్తుంది. ఈ మందారం పువ్వుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మందారం పువ్వు అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది. కేవలం మందారం పువ్వే కాదు, మందారం చెట్టులో ఉండేటటువంటి ప్రతి భాగం కూడా ఎన్నో ఔషధాలకి పనిచేస్తుంది. ఎక్కువగా వీటిని ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. అంతేకాదు మందారం పువ్వులో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టుకి మేలు చేసే ఎన్నో పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ మందారం చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆర్థిక కష్టాలు అధికంగా ఉండవు అని, ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అని కూడా శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు. మందారం పువ్వు దృష్టి దోషాన్ని తొలగిస్తుంది. మందారం పువ్వు చెడు శక్తిని తొలగిస్తుంది. మందారం పువ్వులో ఎన్నో రకాల ఔషధ గుణాలు అలానే ఆధ్యాత్మిక గుణాలు కూడా ఉన్నాయి. ఈ మందారం పువ్వుతో మరి ఎలాంటి పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం. అయితే ఈ మందారం పువ్వులో ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో రకాల దరిద్రాలను తొలగించే శక్తి కలిగి ఉంది అని పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి. మందారం పువ్వుతో చేసే పరిహారాల వల్ల మనకు తగిలినటువంటి ఇరుగు పొరుగు వారి నరదృష్టి, చెడు కన్ను, చెడు ప్రయోగాలు సైతం తొలగిపోతాయని, అలానే మన ఒంట్లో ఉండే దరిద్రం, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, జ్యేష్ఠాదేవి పూర్తిగా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు.
అంతేకాదు మందారం పువ్వు సకల దేవతలకి ఇష్టమైనటువంటిది. మందారం పువ్వుతో చేసే పరిహారాలు సకల దేవతలు కూడా మెచ్చుతారు. కనుక మందారం పువ్వు ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ మందారం పువ్వుతో రేపు పవిత్రమైనటువంటి బుధవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. మీరు అనుభవిస్తున్న ఆర్థిక కష్టాలు దూరమైపోతాయి. ఈ రోజుల్లో ఖచ్చితంగా చాలామంది ధనానికి సంబంధించినటువంటి సమస్యలనే ఎదుర్కొంటూ ఉన్నారు. అంతేకాదు కొంతమంది చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువగా ఎదుగుతూ ఉంటారు. మరికొంతమంది ఎంత ఎక్కువగా కష్టపడినా జీవితంలో అసలు ఎదుగుదల అనేదే లేకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది అయోమయ స్థితిలో ఉంటారు. మేము ఎంత కష్టపడినా మాకు డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతుంది, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు అని బాధపడుతూ ఉంటారు. అంతేకాదు కొంతమంది తమ జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటారు. మరికొంతమంది మాత్రం చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువగా ఎదుగుతూ ఉంటారు. వారికి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఉండవు. ఇలా జరగడానికి కారణం చెడు మంచి శక్తులు. దైవశక్తి మన చుట్టూ ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఉండే వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. వాటితో పాటు అలాంటి వారి ఇంట్లో అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. అనారోగ్యపరంగా అసలు ఎలాంటి సమస్యను ఎదుర్కోరు. వారు సంపాదించిన డబ్బు పూర్తిగా సేవ్ చేస్తూ ఉంటారు. ఇలా కొద్దిగా సంపాదించినా ఎక్కువగా పొదుపుని చేసుకుంటూ వారు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇక మరికొంతమంది జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం ఉన్నవారు ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ మిగలదు. ఏ ఖర్చు ఎక్కడి నుండి వస్తుందో, ఏ డబ్బు ఎలా ఖర్చు అవుతుందో తెలియకుండా ఖర్చు అవుతుంది. పైగా అప్పులు చేయవలసి వస్తుంది. అప్పులు కాదు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇక అప్పులు తీర్చలేక అనేక రకాల కష్టాల్లో అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాటి నుండి కూడా బయటపడాలి అంటే రేపు బుధవారం మందారం పువ్వుతో మర్చిపోకుండా ఇలా చేయండి. మరి మందారం పువ్వుతో ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ పరిహారం కోసమని ఒక బౌల్లో నీటిని తీసుకోండి. అందులో పసుపుని వేసి బాగా కలపండి. అలా కలిపిన తర్వాత అందులో ఒక మందారం పువ్వుని కూడా వేయండి. అందులో మందారం పువ్వుని వేసిన తర్వాత ఆ నీటిని తీసుకొని దృష్టిని తీసుకోండి. మీ ఇంట్లో పెద్దవారు ఉంటే గనక వారితో దృష్టిని తీయించుకోండి. ముఖ్యంగా ఇంట్లో ఎవరైతే సంపాదిస్తూ ఉన్నారో, ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఖచ్చితంగా ఇరుగు పొరుగు వారి యొక్క దృష్టి, నరదృష్టి, చెడు కన్ను అనేది అధికంగా సోకి ఉంటుంది. కనుక ఇంట్లో సంపాదించేవారు లేదా ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారు తూర్పు వైపుకి నిలబడి తిరిగి అందులో మందారం పువ్వు, అలానే పసుపు, అందులో నీరు, అందులోనే ఒక 2 లవంగాలను కూడా వేయండి లేదా మిరియాలను వేయండి. ఇవి వేయటం వల్ల గ్రహాలు అనుకూలిస్తాయి. మిరియాలు శుక్రగ్రహానికి చాలా ఇష్టం, పసుపు బుధగ్రహానికి చాలా ఇష్టం, మందారం ఎర్రగా ఉంటుంది కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు మందారం పువ్వు దృష్టి దోషాన్ని కూడా తొలగిస్తుంది. కనుక ఈ మందారం పువ్వుని కూడా ఆ నీటిలో వేసి దృష్టిని తీసిన తర్వాత ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా రేపు బుధవారం దీపావళి కంటే ముందు వచ్చే రోజు చేస్తే గనక ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. 60 నిమిషాల్లోనే అదృష్టం పడుతుంది. డబ్బు 4 దిక్కుల నుండి గాలిలా దోసుకు వస్తుంది. తెలుసుకున్నారు కదా రేపు బుధవారం రోజున మందారం పువ్వుతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం